నమస్కారం అండి ప్రజలారా. ఈరోజు వార్తలు చూసుకుంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. ఈరోజు మనం చూసుకుంటేనండి, ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల భారం. తెలంగాణ విద్యుత్ సంస్థలపై మొయ్యలేని భారం పడుతుందంటున్న ప్రభుత్వ వర్గాలు. చూడండి, గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థలపై పెనుభారం పడింది ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో సుమారు 6,000 కోట్ల మేర ఆర్థిక భారం పడినట్లు అంచనా వేశారు. చూడండి, ఒప్పందం ప్రకారం యూనిట్ 3.90 పైసలు మాత్రమే చెప్తున్నప్పటికీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు తెలంగాణ చేరేటప్పటికీ అయిన ఖర్చుతో కలిపి ఆ ధర భారీగా పెరిగిపోయిందని అంటున్నారు. చూడండి, కాంగ్రెస్లోకి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరికపై కొనసాగుతున్న చర్చలు, స్థానిక సమీకరణలపై కసరత్తు, నిర్ణయం తీసుకోలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. యూనిట్ ధర 3.90 మాత్రమే అయిన లెక్కలు, ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు కలిపి తడిసి మోపెడు. యూనిట్కు 5.64 ఖర్చు అయినట్లు అంచనా. విద్యుత్ కారిడార్ బుకింగ్తో అదనపు నష్టము, బుకింగ్ను రద్దు చేసుకున్నందుకు పరిహారము, విద్యుత్ ఒప్పందానికి ఆమోద తెలపని ఈఆర్సీ. చూడండి, ఛత్తీస్గఢ్ కరెంటు వల్ల 6,000 కోట్లు భారం పడిందంట అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనికి. 28 మంది ఐఏఎస్ల బదిలీ. ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రితిరాజ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు హర్షవర్ధన్, సిఐడికి విశ్వజిత్, 5గురికి పోస్టింగ్ నిల్. డీజీపీ ఆఫీసులో రిపోర్టుకు ఆదేశం. త్వరలో 2వ దశ కీలక బదిలీలు అప్పుడే. వాణిజ్య పన్నుల ఎక్సైజ్ శాఖ బాధ్యతలు ఎవరికో. సునీల్ శర్మ పదవీ విరమణతో ఖాళీగా ఉన్న ముఖ్య కార్యదర్శి పోస్టు. సంవత్సరాన్ని అధికారిని నియమించే ఆలోచనలో సర్కారు. రాష్ట్రంలో మరికొందరు ఐఏఎస్ల బదిలీపైన కసరత్తు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి 31,000 కోట్లు. ఉత్తర దక్షిణ భాగాలను కలిపే అధికారుల అంచనా వ్యయం 350 కిలోమీటర్ల రోడ్డుకు 4,500 హెక్టార్ల భూమి అవసరము. ఉత్తర భాగం నిర్మాణానికి ఆగస్టులో రాష్ట్ర సర్కార్ టెండర్లు. పరిహారంలో 50% చెల్లింపు కోసం అడుకో నుంచి రుణము. చూడండి, డీజే డ్రగ్స్ జాకీ, మత్తుమందు తీసుకొని పబ్బులకు డిస్కో జాకీ. అతడితో టచ్లో ఉన్న 16 మందికి పరీక్షలు. డీజే మరో 2 డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ. విద్యా సంస్థల బ్యాగులన్నీ తనిఖీ చేయాల్సిందే. టీజీ నాట్కో డైరెక్టర్ సందీప్ శాండల్వా స్పష్టీకరణ. ఒకే రోజు 349 మందిని తాగి దొరికిపోయారు. వీరిలో 21 మంది 30 ఏళ్ళ లోపు వారే అధికము. మాదాపూర్లో అత్యధికంగా 74 మంది పట్టువేత. సైబరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. గంజాయి అలవాటు చేసి విచిత్రంగా మార్చి ఏపీకి చెందిన తండ్రి కుమారుల ఘరానా దందా. చూడండి, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు నేతగా సురేష్ రెడ్డి. ఉద్యోగ వర్గాలకు కేంద్రం ఊరట. ఆదాయ పన్ను తగ్గించే యోచన. మధ్యతరగతి ప్రజల వద్ద డబ్బు మిగిలేలా ఆర్థిక విధానాలు. బడ్జెట్పై కొనసాగుతున్న కసరత్తు. హైదరాబాద్లో భారీ వర్షము, ప్రధాన రహదారులు ముంచేసిన వరద. టోలీ చౌకలో కూలిన 200 ఏళ్ల నాటి వృక్షము. ఒక వ్యక్తి గాయాలు, 4 బైకులు ధ్వంసము. రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పొన్నం ప్రభాకర్. మళ్ళీ ఎన్నికల మూడ్లోకి బీజేపీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు. ఎన్నికల ఇన్ఛార్జిగా అధిష్టానం ప్రకటన. రాయ్బరేలీకే రాహుల్ సై. వయానాడ్ను వదులుకోవాలని నిర్ణయం. అక్కడి నుంచి పోటీ చేయనున్న ప్రియాంక. అత్యాచారం నిందితులను ఇడిచిపెట్టాము, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాము. మంత్రి సీతక్క. హైదరాబాద్ మియాపూర్లోని ఏటి గడ్డతంలో ఇటీవల అత్యాచారానికి గురైన గిరిజన బాలిక 12 కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హామీ ఇచ్చారు. నిందితులను ఎవరిని వదిలిపెట్టమని, కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ జూలై 17 మొదలుపెట్టి ఆగస్టు దాకా 3 విడతల్లో ప్రక్రియ పూర్తి. దేవాదుల నత్తనడక 20 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్న పనులు 4,400 కోట్లతో 2004లో ప్రాజెక్టుకు శ్రీకారము. రామయ్య గోత్ర వివాదము నేడు భద్రాచలానికి విచారణ కమిటీ. సాగర్ నిర్వహణ పనులు వేగంగా పూర్తి చేయాలి. కేఆర్ఎంబి చైర్మన్ అశోక్ గోయల్. హైదరాబాద్లో అల్లర్లకు బీజేపీ కుట్ర పుష్పలీల. బీఆర్ఎస్ పాలనలో పరిశీలించే కేసులు. బల్కారి వెంకట్. ఉద్యోగుల విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదేనండి ఈరోజు పేపర్లోని మెయిన్ వార్తలు. చూసుకుంటే రుణమాఫీకి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారు కాబట్టి రుణమాఫీ కసరత్తు నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసే దిశలో ఉన్నారు. అతను కూడా మంచి పద్ధతిలోనే రుణమాఫీ చేస్తాడండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మంచి నాయకుడు, పరిపాలన తెలిసినవాడు కాబట్టి పేద ప్రజలకు ఎలా ఉంటారో అతనికి తెలుసు. ఎందుకంటే పేద వర్గం నుంచి పైకి వచ్చినవాడు అండి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మంచి పరిపాలన అందిస్తాడని మనం అందరం ఆశిద్దాం. అట్లేగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.